క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మీ అందరి ప్రేమపూర్వకంగా దేవుని వాక్యానికి ఆహ్వానిస్తున్నాను. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుని ప్రార్థనతో ముందుకెళ్దాము. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలు మొదటి దానిని విప్పుతున్నప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. ప్రార్థించుదము. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కరిక్రమం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు మీ వాక్యాన్ని వివరిస్తుండగా నా మోకాంతిలో ఉండి మనందరితో మీరు మాట్లాడండి. మీ ఆత్మశక్తిని కుమ్మరించండి. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరిలో కూడా మీ వాక్యాన్ని ఫలింపచేయమని, తద్వారా వారి జీవితాలు సరి చేసుకుని ఆత్మీయంగా అన్ని విషయాల్లో వారు దిలింపచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు దినామంలో అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో వెలుపటను లోపటను రాత కలిగినటువంటి సీల్ వేయబడినటువంటి ఆ గ్రంథము విప్పబడటాన్ని గురించి వ్రాయబడి ఉంది. ముద్రలు విప్పబడటాన్ని గురించి ఆ పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు. దావీదు కుమారుడిగా ఆ గ్రంథాన్ని విప్పుటకు ఆయన అర్హమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ 7 ముద్రలు అనేటువంటివి ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్, పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికను విప్పేటువంటి వాడుగా, దేవుని యొక్క చిత్తము బయలుపరచడానికి యోగ్యమైనటువంటి వాడుగా యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన 6వ అధ్యాయంలో ఈ ముద్రలను విప్పుటను గురించి మనము చూడగలుగుతాం. క్రీస్తునందు పిల్లరా, ఈ 6వ అధ్యాయంలో 6 ముద్రలను ఆయన విప్పునటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఆ ముద్రలు విప్పేటప్పుడు అక్కడ ఆ 4 జీవులు ఎవరు? అవి కెరూబులు. అంతేకాకుండా 4 జీవులు, ఒకటి మనిషి రూపంగాను, ఒకటి పక్షిరాజు రూపంలోను, ఒకటి ఎద్దు రూపంలోను, ఒకటి సింహం రూపంలోను పరలోకమందు ఉన్నవి. అంతేకాకుండా 24 పెద్దలు అనగా అపోస్తులు 12 మంది, పాత నిబంధన గోత్రకర్తలు 12 మంది పరలోకంలో ఉన్నారు. ఆ సముఖమందు ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథాన్ని విప్పబట్టను యోహాను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ ముద్రలన్నీ కూడా ఆఫ్టర్ ర్యాప్చర్ అనగా సంఘము ఎత్తబడినటువంటి తరువాత జరగబోయేటువంటి సంభవాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అనగా విశ్వాసులైనటువంటి వారు ప్రభువును అంగీకరించి రక్షణ, మారు మనసు, సువార్త ద్వారా జీవించేటువంటి వారందరూ సంఘంలో ఎత్తబడతారు. మిగిలినటువంటి వారికి జరగబోయేటువంటి విషయాలు ఈ అధ్యాయంలో పొందుపరచబడినటువంటివిగా మనము చూస్తా ఉన్నాం. చదువుకుంటూ వచనం వెంబడి వచనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాము. మొదటి వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పగా వింటిని. యోహాన్ని రమ్ము అని ఆ జీవి పిలుస్తా ఉంది. ఉరుము వంటి స్వరంతో. ఉరుము వంటి స్వరం అంటే ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ప్రభు
సినాయి పర్వతం మీదకు దిగి వచ్చినప్పుడు మెరుపులు ఉరుములు చూస్తాం. అనగా దేవుని యొక్క ఉనికి అక్కడ ఉంది అని తెలియపరచబడతా ఉంది. 2వ వచనంలో, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని యందు ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళెను. క్రీస్తునందు ప్రియులారా, మొదటి ముద్ర విప్పబడగా ఏం జరుగుతుందంటే, యోహాను చూస్తున్నాడు, తెల్లని గుర్రము కనబడెను, దాని మీద విల్లు పట్టుకొని కూర్చుండెను, కిరీటం ఉండెను, జయించుటకు బయలు వెళ్ళెను. ప్రియులారా, ఈ వర్ణనంతా కూడా క్రీస్తుని పోలినటువంటిదిగా ఉంది. ఎలా ఉన్నాడు? తెల్లని గుర్రము. తెల్లని గుర్రం అంటే గుర్రము యుద్ధానికి సూచన, చెరుపు పరిశుద్ధతకు సూచనగా ఉంది. అతడు క్రీస్తులాగా ఉన్నాడు. కిరీటం పెట్టబడింది నెత్తి మీద, అధికారం కలిగినటువంటి వాడు ఉన్నాడు, విల్లు కలిగినటువంటి వాడుగా, ఆధిపత్యం కలిగినటువంటి వాడు ఉన్నాడు, జయించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈజ్ లైక్ ఏ క్రైస్ట్ బట్ ఈజ్ నాట్ ఏ క్రైస్ట్. హూ ఈజ్ ఈజ్ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, అనగా క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ముందుగానే ఇలాంటి వారిని గురించి మాట్లాడాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు ఇలాగా చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. 23వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 24:23. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినలా నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు కనపరచెదరు. చూసారా, ప్రభు ముందుగానే చెప్పాడు, క్రీస్తు లాంటి వారు వస్తారు. ఇతడు క్రీస్తు లాగా కిరీటాన్ని ధరించి తెల్లటి గుర్రం మీద, క్రీస్తునందు ప్రియులారా, అతడు వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు, విల్లు పట్టుకున్నాడు, అన్నీ ఉన్నాయి, క్రీస్తులాగా ఉంది. కానీ క్రీస్తు కాదు. క్రీస్తు ఎలా వచ్చాడు? ఆయన గాడిద మీద వచ్చాడు, సాత్వికుడుగా, వినయం కలిగినటువంటి వాడుగా, దీన మనసు గలవాడుగా, అనేకులకు ఆయన రాజుగా కనపరుచుకున్నాడు. కానీ అతడు గాడిద మీద సాత్వికుడిగా వచ్చి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దావీదు కూడా రాజు అయినప్పుడు గాడిద మీద ఊరేగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి కూడా క్రీస్తు వలె ఎలా ఉన్నాడు? ప్రభు ముందుగానే చెప్పాడు, అబద్ధపు క్రీస్తులు వస్తారని, గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు కనపరుస్తారు. క్రీస్తు ఎలాగైతే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడో అలాగే ఈ యాంటీ క్రైస్ట్ కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసి నేనే క్రీస్తును అని కనుపరుచుకునేటువంటి వాడు ఉంటాడు. కానీ పిల్లరా, అతడు క్రీస్తు కాదు, అది క్రీస్తు పాలన కాదని జ్ఞాపకం ఉంచుకోవాలి. మహాశ్రమల కాలంలో ఇలాంటి వారు వచ్చి ఏర్పాటు చేయబడినటువంటి సైతము మోసపూర్చేటువంటి వాడుగా ఉంటారు అని ప్రభు ముందే చెప్పాడు. కనుక పిల్లరా, వారి క్రియలు బట్టి అలాంటి వారిని మనం గ్రహించేటువంటి వారంగా, క్రైస్తవులైనటువంటి మనము జ్ఞానం కలిగినటువంటి వారంగా ఉండాలి. పిల్లరా, అలెగ్జాండరు జర్మనీ నియంత ఒకప్పుడు ఆయన సైన్యంలో చిన్న చిరుద్యోగి, ప్రజలు ప్రలోభ పెట్టి అది చేస్తా ఇది చేస్తానని నియంతగా ఎదిగాడు. తనతో పాటు ఉన్నటువంటి వారిని జ్ఞానంతో తొలగించేసి జర్మనీ నియంతగా ఎదిగిపోయాడు. ఆయన చివరికి తన మోసపూరితమైన జీవితం బయటపడిపోయింది. జర్మనీని అంతా నాశనం చేశాడు, లక్షల మంది యూదులను చంపించాడు. తర్వాత ప్రజలు తెలుసుకున్నారు, ఏదో అభివృద్ధి పరుస్తాను, సర్వము కాపులు చేస్తున్నాడు. చివరికి ప్రజలు తినడానికి ఆహారం లేకుండా చేశాడు. అతడు నియంతని మోసగాడని తెలుసుకుని అతని ఫోటో కూడా దేశంలో లేకుండా చేసే ప్రతిమలు ఎక్కడా ఉండవు. కారణం ఏంటంటే
మోసపూరితమైన జీవితము బయటపడిపోయింది. అలాగే ఇతడు తెల్లని గుర్రం మీద కిరీటాన్ని పెట్టుకుని ఆ బాణాన్ని పట్టుకుని జయించేటువంటి వాడిగా తిరుగుతున్నాడు, కానీ అతను జయించేటువంటి వాడు కాదు. ఎప్పటికీ జయించాడు. ఎందుకో తెలుసా? ప్రభువుకు పరలోకమందు భూమి అందును సర్వాధికారం ఇవ్వబడింది. అంతేకాకుండా ఈ సాతాను సైన్యము వంతాడనగా ఒకంతే ప్రభు దగ్గర 2 వంతులు సైన్యం ఉంది కనుక ఆ సైన్యం ఉంది. ఈ సైన్యం ఎందుకు పనికిరారు. ఈ సాతాను వల్ల కాకే భూరాజులు కూడా తెచ్చుకుని క్రీస్తు యుద్ధం చేస్తాడు. ఆయన వల్ల కాక ఆయన ముందు వారి యుద్ధంలో గెలవలేనటువంటి వారు ఉన్నారు. కనుక పిల్లరా, ఇతడు యాంటీ క్రైస్ట్ అని మనము గుర్తించవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన మరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకని ఒకడు చంపుటకున్నట్లును భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకును ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ప్రియులారా, 2వ గుర్రం మీదకు ఉన్నటువంటి వాడు అనగా 2వ ముద్రను విప్పినప్పుడు ఇతడు ఎర్రటి గుర్రము కలిగినటువంటి వాడుగా, ఎరుపు బ్లడ్ గుర్తు అనగా అపాయం డేంజర్కి గుర్తు. ఇతడు ఎర్రని గుర్రం మీద ఉన్నాడు. అంతేకాకుండా ఎలాంటి వాడంటే మనుషులను చంపుటకును, మనుషులు చంపడానికి, అసమాధానం కలగజేయడానికి అధికారం ఇవ్వబడింది. ఖడ్గం ఉంది దీని దగ్గర. అనగా మనుషులు చంపేటువంటి వాడుగాను, అసమాధానము ఖడ్గము కలిగినటువంటి వాడుగా క్రీస్తు పిల్లరా. క్రీస్తు ఎలాంటి వాడంటే మనుషుల మధ్యన వైరం, యుద్ధము. చూసారా, ఇవాళ కుటుంబాల్లో యుద్ధాలు అయిపోయినాయి, రాష్ట్రాల్లో యుద్ధాలు అయిపోయినాయి, దేశంలో యుద్ధం అయిపోయింది, ప్రపంచంలో కూడా యుద్ధానికి కాలు దూతూ ఉన్నారు. ఎరుపు మరణించినటువంటి రక్తానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియాదులారా, కారణం ఏంటంటే 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద యుద్ధానికే, మనుషులు చంపడానికే, శాంతి సమాధానం లేకుండా ఈ సాతాను క్రియలు. క్రీస్తునందు ప్రియాదులారా, దేవుని ఎరగకపోతే మిగిలినటువంటి వారు అసమాధానంతో ఉండేటువంటి వారు ఉన్నారని జ్ఞాపకం చేసుకుని బుద్ధులుగా ఉంటున్నాం. అతని దగ్గర ఖడ్గం ఇవ్వబడింది. ఒకప్పుడు కత్తులు ఉండేవి, ఖడ్గాలు ఉండేవి. ఇవాళ బాంబులు అయిపోయినాయి. ఒక బాంబు వేస్తే ప్రపంచ దేశాలు లేచిపోతున్నాయి. క్రీస్తునందు ప్రియులారా, కారణం ఏంటి? ఇదిగో అపవాది పనులు అవన్నీ కూడా. 2వ ముద్ర విప్పినప్పుడు ఇతడు చేసినటువంటి పనులు యుద్ధము. క్రీస్తునందు ప్రియుల ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల మంది ప్రపంచంలో మరణించినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల మంది మరణించినటువంటి వారుగా మనం చూస్తున్నాం. కారణం ఏమిటి? అసమాధానము, సాతాను క్రియలు. 5వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యావలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను. 3వ ముద్ర విప్పబడింది. అక్కడ ఉన్నటువంటి 3వ జీవి యోహాను అంటుంది, ఎక్కిరమ్ము అని చెప్పింది. ఇదిగో నల్లని గుర్రము కనబడెను. నలుపు అంటే చీకటి గుర్తు, సాతాను గుర్తు. అతడు త్రాసు పట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, త్రాసు అంటే
ఏంటి కొలతలు, అసమానతలు కనబడుతూ ఉన్నాయి. త్రాసు పట్టుకునేటువంటిదిగా ఉంది. అనగా కొలత, ఆహారపు కొలత, రేషన్ చేయవలసినటువంటి అవసరత మనము చూస్తూ ఉన్నాం. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యావలనియు, నూనెను ద్రాక్షారసను పాడు చేయవచ్చను. అనగా ప్రియులరా, ఆహార సంబంధమైనటువంటి విషయాలు. దీనారంటే ఒకరోజు కష్టపడితే వచ్చేది. ఒకరోజు కష్టపడినటువంటిది ఒకరు తినడానికే సరిపోతుంది. మిగతా వారంతా కూడా ఆకలితో ఉండవలసిందే, ఆకలితో మరణించవలసినటువంటిదే. కనుక ప్రియులరా, ఆహారం కొరకై మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఒక మాట అంటారు, సామెత, 1,00,00,000 విద్యలు కూటి కొరకై. కానీ ఆ కూడే లేకపోతే తిరుగుబాటు బయలుదేరుతుంది, ఒకరికొకరు చంపుకుంటారు, రకరకాల ఉద్యమాలు బయలుదేరుతాయి. కనుక పిల్లరా, 3వ ముద్ర విప్పబడినప్పుడు ఇదిగో కొలతతో ఆహారం యొక్క సమస్య ఏర్పడతా ఉంది. చూస్తూ ఉన్నాం పిల్లలు. ఇప్పటికి కూడా చాలామంది జీవితాలలో కంచాలలో కడుపు నిండా అన్నం లేదు. అప్పుడు పేపర్లో మనం చూస్తూ ఉంటాం, డెత్స్, ఆహారం లేక మరణించాలని. ఇప్పటికీ కొన్ని కెన్యా, సొమాలియా, ఆఫ్రికన్ కంట్రీస్లో చింతపండు తిని బ్రతికేటువంటి వారు ఉన్నారు. భారతదేశంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం అనేక మంది ఆహారం లేక మరణించినటువంటి వారు ఉన్నారు. 2002వ సంవత్సరంలో మెదక్లో ఒక పేపర్లో చదివాను నేను. అప్పుడు ఆహారం లేక మరణించిందని. కనుక పిల్లలు ఇప్పటికి కూడా అనేక మంది పోషకాహారం లేక, సరైనటువంటి ఆహారం లేక ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒకసారి నేను మా భార్య ప్రసవించినప్పుడు గవర్నమెంట్ మచిలీపట్నం పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. మా భార్యతో పాటు ప్రక్కన ఒక ఆమె ప్రసవించింది. ఒక పిల్లకు పుట్టింది, ఆపరేషన్ చేసి తీశారు. కానీ ఆ పిల్లకు అవయవాలు సరిగ్గా ఏర్పడలా. హెడ్ నర్సు అలా హస్బెండ్ పిలిచి, ప్రసవించినటువంటి ఆ హస్బెండ్ పిలిచి నా ముందు తిరుగుతుంది, సరిగ్గా ఆహారం పెట్టలేవరా, అట్లా ఉన్నావు, ఇట్లా ఉన్నావు, ఈమెకు సరైనటువంటి పోషకాహారం ఇస్తే బిడ్డ కనేది కాదు కదా, నువ్వు సరిగ్గా ఆహారం పెట్టకపోవడం బట్టి బిడ్డ సరిగ్గా లోపల తయారు కాలేదు, ఏర్పడలేదు ఆ బిడ్డ అని అతను తిడుతుంటే నేను విన్నాను. వీళ్ళరా, ఆహారం సరిలేకపోతే పిల్లలు కూడా సరిగ్గా పుట్టరా అని తెలుసుకున్నాను. బైబిల్ చెబుతుంది, ఆహారపు తూనిక, కొలతలు అనగా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. దేవుని ఎరగినటువంటి జనాంగము అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారని లేఖనము మాట్లాడేటువంటిదిగా ఉంది. క్రీస్తునందు ప్రియ దేవునులారా, 7వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చుండు వారి పేరు మృత్యువు. పాతాళ లోకము వారిని వెంబడించును. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూరముఖము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వారికి ఇవ్వబడెను. 4వ ముద్ర విప్పినప్పుడు ఆ 4వ జీవి అంటుంది, రమ్మని పిలుస్తుంది. యాహాను చూస్తున్నాడు. పాండు వర్ణము గల ఒక గుర్రము కనబడెను. పాండు వర్ణం అంటే డెడ్ బాడీ ఎలా ఉంటుందో అలాంటిగా కనబడితే దాన్ని పాండు వర్ణం అని పిలుస్తూ ఉంటారు. అనగా మరణ సంబంధమైనటువంటి విషయము. క్రీస్తునందు ప్రియ దేవునులారా, ఒక గుర్రము కనబడింది. అది ఎలా ఉందంటే పాండు వర్ణము కలిగినటువంటి, అనగా డెడ్ బాడీ లాగా చనిపోయినటువంటి విధానంలో కనబడతా ఉంది. కూర్చున్నటువంటి
మృత్యువు మరణ దూతగా చూడగలుగుతున్నాం. పాతాళలోక వారిని వెంబడించను, ఖడ్గం వలన కరువును. ఎందుకు అలా ఉన్నది? సరైనటువంటి ఆహారం లేదు. అందువల్ల మరణం వలనను, భూమిలో ఉన్న క్రూరము వలనను, భూనివాసు చంపుటకు దానికి అధికారం ఇవ్వనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియజనులారా, యుద్ధం వలన సరైనటువంటి ఆహారం ఉండదు, కరువుల చేత చనిపోతారు, యుద్ధం వల్ల చనిపోతారు. ఇలా చనిపోయేటువంటి అధికారము దానికి ఇవ్వబడినటువంటిదిగా ఉంది. అంతేకాకుండా భూమి యొక్క 4వ భాగం అధికారానికి ఇవ్వబడిను. భూమి యొక్క 4వ భాగం అంటే భూమి మీద జనాభాని 4 భాగాలు చేస్తే ఒక భాగాన్ని అది చంపుతుంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో సుమారుగా 8 కోట్ల మంది జనం ఉన్నారు. 2 కోట్ల మందిని చంపేటువంటి అధికారము దేవుడు దానికి ఇచ్చాడు. అనగా 6 కోట్ల మందే ఉంటారు, 2 కోట్ల మంది చనిపోతారు. క్రీస్తునందు ప్రియజనులారా, అంత అధికారం. 2వ ప్రపంచ యుద్ధంలో 1.8 అనగా 1,80,00,000 మంది చనిపోయారు. ఇప్పుడు బైబిల్ చెప్తా ఉంది 4వ భాగము అనగా ఒకేసారి ఇప్పుడు సంఖ్యను బట్టి 200 కోట్ల మంది చచ్చిపోయేటువంటి అధికారము, చంపేటువంటి అధికారము దేవుడు దానికి ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియజనులారా, ఇలాంటి అధికారము దేవుడు దానికి ఇచ్చున్నాడు. 9వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన 5వ ముద్ర నింపినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మను బలిపీఠం క్రింద చూచుతని 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము, సాక్ష్యం నిమిత్తము వధింపబడినటువంటి వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూసినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, లేవికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో బలిపీఠం క్రింద రక్తము యాజకుడు పోసినటువంటి వాడుగా ఉన్నాడు. రక్తమే ప్రాణము. అనగా ప్రభు కొరకు ఎవరైతే వాక్య నిమిత్తమై దేవుని సాక్షాత్గా మరణిస్తారో వారు బలిపీఠం క్రింద ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వాక్యం కొరకు చంపబడినటువంటి వారు, సత్యం కొరకు మరణించినటువంటి వారు బలిపీఠం కింద ఉండి దేవునికి మొరపెట్టేటువంటి వారుగా ఉన్నారు. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో హేబేలు రక్తము దేవునికి మొరపెట్టేటువంటిదిగా ఉంది. అలాగే పరిశుద్ధుల యొక్క రక్తము బలిపీఠము క్రింద నుండి దేవునికి మొరపెడతా ఉంది. ఏమని మొరపెడుతుంది? 10వ వచనంలో, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండ చేయకు ఉంది అని బిగ్గరగా కేకలు వేసి వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రతీకారం చేయవా? మమ్మల్ని చంపినటువంటి వారిని అట్లాగే వదిలేస్తావా? వారి గురించి నువ్వు పట్టించుకోవని ఆ పరిశుద్ధులు బలిపీఠం కింద నుండి దేవునికి మొరపెడుతున్నారు, ప్రతీకారం చేయవా అని. క్రీస్తునందు ప్రియులారా, 11వ వచనంలో తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడును. చూసారా, తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధతకు సంకేతం. వారు ప్రభు కొరకు సాక్షార్థమై వాక్య నిమిత్తం మరణించారు కనుక, పరిశుద్ధులు కనుక వారు తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారుగా ఉన్నారు. అంతేకాకుండా వారి వలనే చంపబడాలో, కింద బాగా చదువుతున్నాను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడెను. దేవుని యొక్క లెక్క ఉంది. ఎంతమంది ప్రభు కొరకు హతసాక్షులు కావాలో
అప్పటి వరకు వారిని ఓర్పట్టమని ప్రభువు చెప్పాడు. అనగా ప్రతీకారం తెచ్చమని వారిని అడిగినప్పటికి కూడా ప్రతీకారము దేవుడు చేయలేదు. వారు ఓర్పు కలిగి ఉండాలని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, ప్రభు కొరకు ఎవరైతే మరణించారో వారి మరణం వృధా కాదు. వారు అమరవీరులు, ప్రభు హతసాక్షులు. వారు మొరపెట్టేటువంటి వారుగా ఉన్నారు, వారు బలిపీఠం క్రింద ఉన్నారు అని లేఖనము మాట్లాడుతూ ఉంది. 11వ వచనం చదువుతున్నాను. ఆయన 6వ ముద్ర నింపినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబల వలె వెలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పిల్లరా, 6వ ముద్ర విప్పినప్పుడు విశ్వంలో ఏం జరిగిందంటే పెద్ద భూకంపం కలిగెను. ఇప్పటి వరకు అనేకమైనటువంటి భూకంపాలు కలిగినాయి, కానీ విశ్వమంతా కూడా అంతరాయం ఏర్పడింది. భౌగోళికమంతా గందరగోళం. ప్రభు యొక్క రాకడలో జరిగేటువంటి విషయాలను యోహాను చూస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ విషయాలను ఇర్మియా, యెహెజ్కేలు, యోవేలు, జకర్యా, అంతేకాకుండా యేసు ప్రభు కూడా అంత్యకాలంలో జరిగేటువంటి సంభవాలన్నీ వివరించేటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, అంత్యకాలం చివరలో సూర్యుడు కంబల వలె నలుపవుతాడు, చంద్రుడు రక్తవర్ణమైపోతాడు. అనగా సూర్యుడు నలుపవుతాడు, చంద్రుడు ఎరుపవుతాడు. యేసు క్రీస్తు మరణించినప్పుడు సృష్టి ఆయన చూడలేక ఇలాగే అయిపోయారు. సూర్య చంద్రులు మార్పు కనపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఆ పరిశుద్ధుడి యొక్క మరణాన్ని చూడలేక. క్రీస్తునందు ప్రియులారా, 13వ వచనం చదువుతున్నాను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను. ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. అంజూరపు చెట్టు నుండి ఎలాగైతే కాయలు రాలుతాయో అలాగనే పిల్లరా నక్షత్రాలు రాలుతాయంటే గొప్పవారందరూ కూడా మరణిస్తారు, రాలిపోతారు. నక్షత్రం అంటే గొప్ప వ్యక్తులను చూపించేటువంటిదిగా ఉంది. ఆకాశం నుండి నక్షత్రాలు రాలినట్లుగా రాలిపోతారు. గుర్రం జాషువా ఒక పద్యాన్ని రాస్తాడు. తార రాలే ఉన్నతమైన వ్యక్తి మరణించాలి. అలాగే ఆకాశంలో నుండి తారలు రాలిపోతాయని వాక్యం మాట్లాడుతుంది. 14వ వచనంలో, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను. వీళ్ళరా, పర్వతాలు కదిలిపోతాయి, ఆకాశము చుట్టవలే చుట్టబడుతుంది. లేఖనం మాట్లాడుతుంది 15వ వచనంలో, భూరాజులను, గొల్లును, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గృహాల్లోను బండల సందుల్లోను దాగుకొని సింహాసనాశ్రుడై ఉన్న వాని ఒక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళా జారిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయబడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. క్రీస్తునందు ప్రియులారా, భూరాజులు, గొర్రెలు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, ప్రతి వాడును, ప్రతి సంతుడును కొండ గృహంలోనికి వెళ్ళి దాక్కోవాలని చూస్తారనగా గొప్ప వారందరూ భూరాజులు, గొర్రెలు ప్రభువుని ఎరగపోకుండా విడిచిపెట్టమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా కొండ గుహల్లోను బండల్లోకి వెళ్ళి దాక్కోవాలని చూసేటువంటి వారుగా ఉంటారు. దాగబడతారా? పర్వతాలే కదిలిపోతున్నాయని 14వ వచనంలో చూస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, వారు ఏమాత్రము కూడా తప్పించుకోలేరు. వారు అంటున్నారు, మీరు మా మీద పడి
ఆయన సన్నిధి నుండి గొర్రెపిల్ల ఉగ్రత నుండి మరుగు చేయడి. పర్వతాలారా మా మీద పడండి, ఆ ఉగ్రత నుండి మనం మరుగు చేయబట్టే ఆ పర్వతములతోను బండలతోను చెప్పుకొందరు. ఉపయోగమా? సమయం ఉండగానే సృష్టికర్తలు స్మరణ చేసుకోవాల్సినటువంటి వారు ప్రభు మాట వినలేదు కనుక పర్వతాల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడమంటే కాపాడతాయా? కాపాడలేవు కనుక క్రీస్తునందు పిల్లరా. అందుకనే సమయం ఉండగానే ప్రభు వైపు చూడాలా. ప్రేమ కనికరాలు ఇప్పుడే. ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, ఆయన కొదమ సింహంగా రాబోతున్నాడు. ఆయన ఒకప్పుడు బొచ్చు కత్తిరించడానికి కింద గొర్రె ఎలా మౌనంగా ఉంటుంది అలా వచ్చాడు. ఆ గొర్రె పిల్లే ఉగ్రత చూపబోతా ఉంది. ఆ ఉగ్రతలో ఆ గ్రంథాన్ని విప్పినప్పుడు, 6వ ముద్ర విప్పినప్పుడు భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును పర్వతాల దగ్గరికి వెళ్ళి కాపాడమంటే కాపాడతాయా? కాపాడలేవు కదా. అవే కదిలిపోతున్నాయి ఉగ్రతకు. ప్రియబిడ్డ, దేవుని మాట వింటున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, సమయం ఉండగానే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ప్రభు వైపు చూడు. ప్రేమ కలిగిన తండ్రి, ఆ ప్రేమ చేతులే ఉగ్రతగా మారబోతున్నాయి. ఆయన దగ్గర కనికరం ఉంది, ఉగ్రత ఉంది. ఇప్పుడు కనికరం చూపుతున్నాడు నీ కొరకు. ఆ చేతులే ఉగ్రతను చూపబడబోతున్నాయి. బైబిల్ చెబుతుంది, ఆ ఉగ్రతలో ఎవరు నిలబడగలరో ఒక వచనాన్ని చదువుకుని ముగించుకుందాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాము. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండుడి. దేవుని మహిమను గూర్చి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. చూసారా? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయన కృప ద్వారా అందులో నిలిచి ఉంటాము. ప్రియులరా, నువ్వు విశ్వాసం ఉంచేటువంటి దానివైతే నీతిమంతులుగా తీర్చబడతావు. ఆయన యందు నీవు నిలిచి ఉంటావు. ప్రియులరా, అనగా ఉగ్రతలో నువ్వు తప్పించబడతావు. యేసు ప్రభు తన దగ్గరకు వచ్చి వారు ఎంత మాత్రం కూడా త్రోసేటువంటి వాడు కాదు. కారణం ఏంటంటే ఆయన కృపామయుడు. అయితే ఇప్పుడు కృపామయుడు ముద్రలు ఇప్పినప్పుడు నువ్వు తట్టుకోలేవు, తాడలేవు. ఆయన తీర్పు తీర్చేటువంటి వాడు ఉన్నాడు. కనుక ప్రియ దేవులారా, ఈ 6 ముద్రలు ఇప్పబడ్డాయి ఈ అధ్యాయంలో. విశ్వాసి ఈ అన్నింటి నుంచి తప్పుగాడు. ఎందుకంటే నీ పాత్ర, నా పాత్ర గెచ్చమనేటువంటి అవనంలో ఆయన తాగినటువంటి వాడుగా ఉన్నాడు. తండ్రి, ఈ గిన్నె నీకు ఇష్టం అంటే తొలగించమన్నాడు, కానీ నీ చిత్తం అన్నాడు. అనగా నీ పాత్ర, నా పాత్ర ఆయన త్రాగాడు కనుక మనకు శిక్ష లేదు, తీర్పు లేదు. ఎవరైతే నమ్మరో, ఎవరైతే లోకానుసారంగా బ్రతుకుతారో, రక్షణ లేకుండా ఉంటారో వారు తీర్పులోనికి వస్తారని, ముద్ర విప్పినప్పుడు వారు శిక్షించబడతారని లేఖనం మాట్లాడుతుంది. కనుక ప్రియా దేవులారా, ప్రభువును కలిగి విశ్వసించినటువంటి వారుగా నీతిమంతులుగా తీర్చబడి ప్రభు ఎదుట నిలబెట్టినటువంటి వారుగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తేడా ఉంచండి. మహాకరుడును, మహోన్నతుడును, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, నీ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఇవ్వబడ్డాయి. ఎవరైతే నీ నమ్మనటువంటి వారు ఉంటారో వారందరి మీద కూడా ఆ తెగుళ్ళు వస్తాయని విన్నావు ప్రభువా. కానీ మా అందరినీ కూడా నువ్వు తప్పించేటువంటి వాడుగా ఉన్నావు. రక్షించబడినటువంటి వారిగా చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
నీ ఎదుట నిలబడినప్పుడు యోగ్యమైనటువంటి వారిగా చేయమని, వాక్యం ఎవరైతే విన్నారో వారందరి జీవితాల్లో కూడా నీ వాక్యం ఫలించినట్టుగా సహాయం దయచేయమని, నీ ద్వారా ఆశీర్వాదాలు పొందేటువంటి వారిగా చేయండి. ఎవరి సమస్యల్లో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారు తండ్రి, నీ జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని దయచేయమని, రాకలు ఎత్తమైనటువంటి వారిగా చేయమని, మహిమ గంట ప్రభావం మీరే పొందమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం తోడేయండి, కాసి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.